బియ్యం ఉడికి అన్నం కావాలంటే నీళ్లు పోయాలి, కూరగాయలు కొయ్యాలంటే షాకో ఈలపీటనో ఉండాలి, వండాలంటే ముందు పొయ్యి ముట్టియాలి, తినాలంటే గంటెతో పెట్టుకోవాలి. ఇన్ లేదు లేకుండా కూర పువ్వులు అండలేం. బంగ్లాకి మెట్లు, బండికి పెట్రోలు, టీవీకి కరెంటు, ఇట్లా ఒకదానికొకటి ఆధారం కదా. మరి అన్నేంది చిత్రంగా తయారు చేసిండు. ఎట్లున్నది కేటీఆర్ సార్ ఓపెనింగ్ చేసిన లాల్చీ పైజామా? మంచిగున్నాయి తెల్లగా, ఇసొంటి మస్తుగా చూసినాం అనుకుంటుండ్రులే. కానీ ఇదైతే చూడలేదు, గ్యారంటీగా చెప్తున్నాం. ఎందుకంటే ఇవి కుట్టువాడని బట్టలు. ఏడ కత్తెర పెట్టి కట్ చేయలేదు, సూది దారం పెట్టి కుట్టలేదు, మొత్తం మగ్గం మీదనే నేసిండు గీ అన్న. పేరు నల్ల విజయ్, ఊరు నేతన్నలకు పేరు అయిన సిరిసిల్ల. ఇంకేమన్నా పనున్నదేమో అనుకోకుండ్రి, ఏసుకొని తిరుగుడే. గది మన నేతన్న పనితనం. ఇంతకు ఈయన ఎవలో గాదు, అగ్గిపెట్టెల పట్టే శీరను నేసి దునియాను పరిశాన్ చేసిన పరందాములన్న కొడుకు. బట్టలు నేసుట్లా అయ్యను మించిపోయిండనుకో రాదుండ్రి. అయినా బట్ట కత్తిరియకుంటా కుట్టేయకుంటా లాల్చీ పైజామా ఎట్లా తయారైతదని పరిశాన్ల పడ్డరులే. గిదే ముచ్చట మేం కూడా అన్నను అడిగినాం, కానీ గా టెక్నిక్ ఏందో చెప్పడట. చెప్తే అందరికెరికై అందరు ఇట్లనే నేస్తారని మాకు చెప్పకుంటామయ్య గాని మా సత్తన్నకు ఒక కుట్టులేని లోడా సంగిలాగు నేసి అన్నా మాకు చాలు.